సార్ మీ పేరు? కొండ వెంకట సుబ్బారెడ్డి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? నాకు మటుకు 80% నచ్చింది. నచ్చింది. గతంలో కాకపోతే ఏంటంటే చెప్పేది చేయడు ఉమ్, చంద్రబాబు నాయుడు. ఉమ్, మాయ చేయటంలో ఎంప్లాయీస్ అవ్వచ్చు ఎవరినైనా సరే మాయ చేయటంలో నెంబర్ 1 ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే జగన్ ఏంటంటే చెప్పింది చేస్తాడు, కొన్ని తెలియక హామీలు ఇచ్చి అవి చేయలేకపోయాడు. ఉమ్, అనుభవం తక్కువ కదా, అవును. వైఎస్ లాగా అనుభవం తక్కువ. అవును. ఇప్పుడు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎటువంటిదైనా హామీ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్గా చేయగలడని నాకు నమ్మకం ఏర్పడింది. ఇకపోతే ఏంటంటే కొన్ని ఆయన తగ్గించాలి. విద్య, ఆరోగ్యం ఈ చూడటంలో తప్పు లేదు, కానీ ఈ ప్రతి వాళ్ళకి 10,000 5,000 ఇవ్వటం అనేది పింఛన్లు ఇంపార్టెంట్. ఈ 3 కాకుండా మిగిలిన క్లోజ్ చేసి ఈసారి కూడా గెలుస్తాడు. జగన్ గారు గెలుస్తాడా? నేను చెప్తున్నాను చూడండి, 110 నుంచి 130 లోపు ఉంటాయి, సీట్లు తగ్గుతాయి. నో డౌటా? నో డౌట్. కావాలంటే మీరు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావచ్చు. నేను యాక్చువల్గా సిపిఎంలో పుట్టినవాడిని, సిపిఎంలో తిరిగినవాడిని, సిపిఎం అని కలిగేసి వైఎస్ గారి దగ్గరికి చేరినవాడిని. వైఎస్ గారు చనిపోయిన తర్వాత ఇంకా జగన్కి మనకు ఆయన పరిచయమే, కానీ నేను బెంగళూరులో కలిశాను, కానీ అంత డీప్గా లేదు. మా వాడు ఒకడు ప్రభాకర్ రెడ్డి అని ఆయన దగ్గర పనిచేశాడు, అట్లా పరిచయం. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే రాజకీయంలో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారి సంక్షేమ పదం బాగుంది. జగన్ చేసేది ఏంటంటే అది చేసేది ఎంతమందికి ఉపయోగపడుద్ది, ఎట్లా ఉపయోగపడుద్ది అదే ప్లాన్లో పోతున్నాడు. ఈయన ఏంటంటే నా వర్గానికి ఎట్లా ఉపయోగపడుద్ది, నా వాళ్ళు ఎట్లా బాగుపడతారు, నేను ఎట్లా బాగుపడతాను, మనం చేసిన దొంగతనాన్ని బయటకు రానివ్వకుండా ఏ విధంగా చేయగలము, అది ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఆ దొంగతనాన్ని మాయ చేయగలము, ఎన్ని ఎంక్వైరీలు చేసినా దొరకకుండా ఎట్లా చేయగలం అనే దాంట్లో నెంబర్ 1 గిన్నీస్ రికార్డు ఇవ్వచ్చు. దానికి మటుకు సచ్చు లేదు. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ నిలకలేని వ్యక్తి. ఆయన ఇప్పుడు చెప్పింది గంటకి ఉండదు, ఇంకా అలాంటి ఇంక నిలబడి ఏం చేస్తాడని నమ్మకం ఉంటుంది. ఆయన గురించి ఆ మాట్లాడుకోవడం కూడా నా దృష్టిలో తప్పు. ఆయన విమర్శించకూడదు వ్యక్తిగతంగా, మనం అసలు ఏమి మంచోడే, ఏదో ఆరాటం ఉంటుంది, కానీ నిలకడలేని వ్యక్తి. ఏదో చేయాలనుకుంటాడు ఆ సెకండే, తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు, ఇంకోటి చెప్పింది అంటాడు. అలాంటి వ్యక్తి రాజ్యాంగంలో ఉండటం నా దృష్టిలో తప్పు. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు 100%, దానికి సచ్చు లేదు. కాకపోతే ఈ మార్చుకుంటే రేపు వీళ్ళేదో డెవలప్మెంట్ అది రోడ్లు ఇవన్నీ, రోడ్లు అందరికన్నా ఎక్కువ వేసాడు, కానీ వీళ్ళు చెప్పుకోవటం జాతకాలు వాళ్ళకలాగా మీడియాలు లేవు కదా ఎక్కువ. ఉన్న ఒక మీడియానేమో పార్టీ తరపున లైన్ వాళ్ళకి లెక్క ఉంది, వీళ్ళది ఏమో ఇండైరెక్ట్గా పార్టీ. దానివల్ల ఏంటంటే వస్తున్నారు, అది కూడా చల్లదు. జనాన్ని తెలుసుకున్నారు, జనాల్లో మనసులో ఉండిపోయాడు. కాకపోతే ఈ తగ్గించేసి ఆటోలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చావు 5 సంవత్సరాలు, అవన్నీ తగ్గించేసి ఆ డబ్బులన్నీ తీసేసి ఈ ఐటీ రంగాన్ని వీటిని అన్నిటిని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇక అసలు ఆయన కదిలిచ్చేవాడు ఉండడు నా దృష్టిలో. సార్ మీ పేరు? నా పేరు జోసెఫ్ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, బాగానే ఉంది, డౌట్ ఏం లేదు. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. బ్రైడ్ల కంటే మాకైతే ఇళ్ళ పట్టాలు ఇక్కడ అమరావతిలో అడ్డుపెట్టడం వాళ్ళు రాలేదు, కానీ ఇంచుమించు ఎవరు అడ్డు పెట్టారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపెట్టారు. అడ్డుపెట్టి దాన్ని ఎదుర్కొన్నారు, అది ఆపించారు, మాకు ఇవ్వలేదు, మిగిలినందరికి ఇచ్చారు. మాకు త్వరలో ఇస్తారని మేము ఆశిస్తున్నాం. జగన్ గారు పరిపాలన ఏం బాగాలేదు అని చెప్పి, నేను వస్తే బాగా చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి వాళ్ళ కూటమిలో భాగంగా వాళ్ళని ఎదుర్కొనగలుగుతాడా జగన్ గారు? పాలన బాగలేదు అంటున్నారు, ఏం బాగలేదు వాళ్ళు ఒక ముక్కు చెప్పమానండి. కొన్ని చేసిన పథకాలు ఏమైనా ఒకటన్నా వాళ్ళు చేసి చెప్పారు, కనీసం వాళ్ళ థాట్ వచ్చిందా ఇలా చేయాలి పేద ప్రజలకి. ఇలా అభివృద్ధి అంటే ఏంటి, రోడ్లు వేయడం అభివృద్ధి, మేళకట్ట అభివృద్ధి, అది కాదు. పిల్లలు వెనకబడిన తరగతి వాళ్ళు చక్కని చదువులు చదువుకుని వాళ్ళ పైకి వచ్చి వాళ్ళ రేపు భావితరాలకు వాళ్ళ పనికి వస్తారనే ఆలోచనతోటి వాళ్ళకి మంచి చదువులు, చక్కని విద్యాభ్యాసం మొత్తం అందరికీ మరి గవర్నమెంట్ స్కూళ్ళు అభివృద్ధి చేయడం, ఇవి అభివృద్ధి అంటే. రేపు తనని వాళ్ళు పైకి వస్తారో అది అభివృద్ధి అంటే. కానీ వాళ్ళకి వాళ్ళ వర్గానికి దోసిపెట్టుకుని అయ్యో 4 రోడ్లు వేయించి వాళ్ళ వర్గానికి కాంట్రాక్ట్ ఇప్పించుకుని అవి చేస్తే అది గొప్ప కాదు. అది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మాట్లాడాలి, 10 మంది మెచ్చుకోవాలి చేసిన పనికి.
అప్పుడు ఒక్క సంక్షేమ పథకం నుంచి వాళ్ళ తాట అని వచ్చిందా, ఇలా చేయాలని తాట వచ్చిందా? 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఈ ఒక్క సంవత్సరం వచ్చిందా? మరి ఇక్కడ 4.5 సంవత్సరాలు పసుపు కుంకుమ అని చెప్పి తెచ్చి ఇచ్చిన అంటుంది కదా మరి. ఏం చేశారు? అది ఎవరిదో ఒకటి తీసుకొచ్చి ఇంకో దాంట్లో పెట్టాడు. అది అవన్నీ ఒట్టు మాటలండి అవి. చెప్పాను, ఇప్పుడు ప్రజలు అంత అమాయకులు కాదు, పిచ్చోళ్ళేం కాదు. ఎవడెవడితో పొత్తు గెలిపినా అసలు ఎవడేంటో, ఎవడ బతుకేంటో, ఎవడేంటో, వాళ్ళ ఆలోచన ఏంటో అన్నది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచి డిప్యూటీ సీఎం కాబోతున్నా లేదా హోమ్ నేనే సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఎక్కడైనా వార్డు మెంబర్ గెలమని చూడండి, అప్పుడు తర్వాత ఆలోచించవచ్చు. ఏదైనా వార్డు మెంబర్ వేసుకుని, లేదంటే ఏమంటే కార్పొరేట్ ఎలక్షన్ ఉంటాయి కదా, అందులో కార్పొరేటర్ కింద గెలమానండి. అప్పుడు ఎమ్మెల్యే ఏం గెలుతారండి ఆయన? ఇప్పుడు కేఏపాల్ గారు వచ్చే తమ్ముడు బయటికి కేఏపాల్ కొంచెం పర్లేదు, అంతకంటే దారుణం. ఇప్పుడు ఒక నాయకుడికి నాయకత్వం వహించే మనిషి మాటలు ఎట్లా ఉండాలండి? నమ్రత, ఒబిడియన్సీ ఉండాలి. మాట్లాడితే గొడ్లకు తీస్తాను ఏంటి? ఆ భాష అంటే లాంగ్వేజ్ ఏంటి? అదే సినిమా అనుకుంటున్నాడు ఏంటి? అదేమన్నా అది కరెక్ట్ కాదు. నాయకుడికి ఎదగాలంటే ఒక మంచి వర్చస్ ఉండాలి, నమ్రత ఉండాలి, ఒబిడియంట్ ఉండాలి, మాట్లాడే విధానం సరిగ్గా ఉండాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. ఏదో విమర్శించి అలాగా దానికి పద్ధతి, ఆ పద్ధతిలో విమర్శించాలి. ఆడు ఈడని రెస్పెక్ట్ లేకుండా ఆ బూతులు, ఇప్పుడు ఇరుపక్షాలు వీళ్ళు తిడుతున్నాడు, వాళ్ళు తిడుతున్నాడు, ఈయన ఇంకా మరి రెచ్చిపోయి నాలుగో పిల్ల నువ్వే ఏంటి అర్థం? అలా ఏదన్నా దానికి ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? అసలు ఆడికి ఆ కామన్ సెన్స్ వెళ్ళాడు, ఇంకా నాయకుడు ఎలా అవుతాడండి? అందుకనే వార్డు మెంబర్ కూడా కాలాడని చెప్తున్నాను నేను. నాయకుడు ఎలా అవుతాడు? వేస్ట్ కాదండి. ఏదో అప్పుడు జోగి జరుగు రాసుకుంటే బూడిద రాలిందని ఆ సొందాన ఎడిసింది అంతే. మొత్తానికి మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారా? ఆయనే సీఎం అవుతాడు అంతే అంటారు. నెక్స్ట్ అయితే ఆయనే వస్తాడు ఆ తర్వాత, నో డౌటా? అంటే డౌట్ ఏం లేదు. అమ్మ మీ పేరు? నా పేరు ఉమా, ఒల్లూరు ఉమా. ఇప్పటికి కనీసం జగనన్న వచ్చినాక ప్రభుత్వం చాలా బాగుంది. ఇటువరకు పింఛన్ల కోసం రోడ్ల మీద తెల్లవారులు అన్నాలు పెట్టుకొని నీళ్లు పెట్టుకొని చలిలో వణుక్కుంటా స్కూల్ దగ్గర పడుకునేవాళ్ళు ముసలోళ్ళు మొక్కోళ్ళు. ఆయన వచ్చినాక ప్రభుత్వం బాగుంది. మాలాంటి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. ఒకటని కాదు, ఎన్నో చేస్తున్నాడు. ఈ రోజున మాకు పింఛన్ ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన స్థలం వల్ల మేము కొడుకుని కోడల్ని ఎవరిని అడుక్కోకుండా మా సాయసత్తుగా మేము బ్రతుకుతున్నాం, ఒకళ్ళని దేవుడిచ్చకుండా. ఆయన రామట్టే కదా, మళ్ళీ ఆయనే రావాలి. జంగారు వస్తేనే మాలాంటి వాళ్ళకి ఎంతో ఇదిగా ఉంటుంది. శిక్షకు బతుకు ఆ ఇల్లు వచ్చింది. దాని వాల్యూ ఎంత తెలుసా మీకు? తెలియదు. 6-7 లక్షలు సుమారు వాల్యూ వచ్చింది. అలాంటిది మీకు ఫ్రీ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. సంతోషం. అద్దెలు కట్టుకొని ఉండలేక మాకెంతో ఆనందంగా ఉంది ఆయన మాకు ఇల్లు ఇచ్చినందుకు. మాలాంటి పెద్దవాళ్ళకి ఇంతకుముందు చంద్రబాబు చేసింది ఇట్లా అస్సలు బాగలేదు. చెప్పుని తీసుకొట్టాలి అలాంటి వాడిని. అంతే, అలాంటి వాడిని మోసం చేసిన జనాన్ని చెప్పుని తీసుకొట్టాలి. ఆడు పక్కన వచ్చి కూడా కొట్టాలి. మళ్ళీ నేనే సీఎం అయితే అంటుంది కదా, మళ్ళీ ఆయనే సీఎం. ఆయనే మాలాంటి వాళ్ళకి ఎంతో వస్తే, మాలాంటి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది సీఎం వస్తే. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. కాబోయే సీఎం కాబోయే సీఎం గారు ఆయనే, జగన్ గారే ఆయనే.